వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఏంజల్ బ్రోకింగ్ యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను అనమాట. దాని మీద క్లిక్ చేయగానే మీరు ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. దాని మీద క్లిక్ చేసుకుని యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు సైన్అప్ ఆర్ లాగిన్ అని అయితే అడుగుతుందన్నమాట. మీరు సింపుల్గా సైన్అప్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో వచ్చేటప్పటికి మొదటగా మిమ్మల్ని మొబైల్ నెంబర్ అయితే అడుగుతుందన్నమాట. మీ మొబైల్ నెంబర్ అయితే అక్కడ డీటెయిల్గా మెన్షన్ అయితే చేయండి. మెన్షన్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే కనపడుతుందన్నమాట. దాని మీద ట్యాప్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఫుల్ నేమ్ అయితే అడుగుతుందన్నమాట. మీ డీటెయిల్ ఫుల్ నేమ్ అయితే అక్కడ ఎంటర్ చేయండి ఆధార్ కార్డులో ఉన్నట్టు. తర్వాత మీ సిటీ అయితే అడుగుతుంది. మీ సిటీ ఊరి పేరు సెర్చ్ చేసి జస్ట్ సిటీ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇంట్రడ్యూసర్ కోడ్ అని అయితే అడుగుతుందన్నమాట. ఈ కోడ్ ఆటోమేటిక్గా అప్లై అయితే అవుతుంది. ఒకవేళ అప్లై అవనట్టయితే పక్కాగా వీడియో డిస్క్రిప్షన్లో రిఫరల్ కోడ్ అని అయితే ఇచ్చానన్నమాట. ఈ కోడ్ వచ్చేటప్పటికి అక్కడి నుంచి చూసి ఎంటర్ అయితే చేయండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా ప్రొసీడ్ మీద అయితే ట్యాప్ చేయండి. ప్రొసీడ్ మీద ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మిమ్మల్ని మొదటగా ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుందన్నమాట. ఈ ఈమెయిల్ ఐడికే మీరు రిఫర్ చేసిన అమౌంట్ అయినా కావచ్చు, మీ ఐడి పాస్వర్డ్ అయినా కావచ్చు, ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి పక్కాగా మీ ఓన్ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. మీ పాన్ కార్డ్లో ఉన్నట్టు డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ అయితే చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది గైస్. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పాస్బుక్లో చూసి అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే అడుగుతుంది బ్యాంక్ది. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా బ్యాంక్ అకౌంట్ పాస్బుక్లోనే ఉంటుంది. చూసి ఎంటర్ చేసి సింపుల్గా ప్రొసీడ్ మీద అయితే ట్యాప్ చేయండి. ప్రొసీడ్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్లు అయితే వస్తాయన్నమాట. ఆఫ్లైన్ ఆధార్ లేకపోతే ఫిల్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ అని. ఇక్కడ మీరు ఆఫ్లైన్ ఆధార్ సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా మీ ఆధార్ కార్డు POA ఫైల్ని అప్లోడ్ చేసినా పర్వాలేదు. లేదనుకుంటే కనుక ఇక్కడ ఫిల్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ మీద ట్యాప్ చేసి మాన్యువల్గా మీ పాన్ కార్డు యొక్క ఫోటో అయినా అవ్వచ్చు, లేకపోతే ఆధార్ కార్డు యొక్క ఫోటో అయినా అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఫోటో తీసి అప్లోడ్ చేయాలన్నమాట. వీటిలో బ్లర్ లేకుండా క్లియర్గా ఉండేటట్టు అయితే చూసుకోండి ఫోటో. తర్వాత నెక్స్ట్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు యాన్యువల్ ఇన్కమ్ అయితే అడుగుతుంది. మీ యాన్యువల్ ఇన్కమ్ అంటే మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు అన్న దాన్ని బట్టి, ఒకవేళ మీరు ఎంత సంపాదిస్తారో అంత దాన్ని బట్టి అక్కడ అమౌంట్ అయితే ఉంటుందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆక్యుపేషన్ అనేది అడుగుతుందన్నమాట. ఈ ఆక్యుపేషన్ అంటే ఏం లేదు గైస్, మీ వృత్తి అన్నమాట. అంటే మీరు ఏం చేస్తారని అడుగుతుంది. మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ అని, ఎలా అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ అన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడ మీ జెండర్ అయితే అడుగుతుంది. మేల్ సెలెక్ట్ చేసుకోండి లేదా ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఏదైతే అది. తర్వాత మెరిటల్ స్టేటస్ అయితే అడుగుతుంది. మీరు సింగిలా లేదా మ్యారీడ్ అయిపోయిందా అన్నది కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ యొక్క ఫస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. అంటే మీ ఇంటి నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి అక్కడ. తర్వాత ఫాదర్స్ యొక్క సెకండ్ నేమ్ అయితే అడుగుతుంది. మీ నాన్నగారి పేరుని అక్కడ మెన్షన్ చేసి సింపుల్గా అక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిసీవింగ్ వాట్సాప్ నోటిఫికేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు వాట్సాప్లో నోటిఫికేషన్లు కూడా వస్తాయి. తర్వాత అక్కడ ప్రొసీడ్ మీద అయితే ట్యాప్ చేయండి. ప్రొసీడ్ మీద ట్యాప్ చేసిన తర్వాత అక్కడ పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది. మీరు పాన్ కార్డ్ ఫ్రంట్ పేజ్ని బ్లర్ లేకుండా డీటెయిల్గా ఫోటో తీసి అయితే అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అడుగుతుందన్నమాట. అంటే బ్యాంక్ యొక్క ఫ్రంట్ పేజ్ అయితే ఉంటుంది కదా, మీ ఫోటో ఉండి అక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా, ఆ పేజ్ని కూడా మీరు క్లియర్గా ఉండేటట్టు చూసుకుని అప్లోడ్ అయితే చేసిన తర్వాత ప్రొసీడ్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సైన్ ఇన్ అయితే అడుగుతుందన్నమాట. సింపుల్గా ప్రొసీడ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే మెన్షన్ చేసి ఐ హ్యావ్ రీడ్ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే సెలెక్ట్ చేసుకుని సింపుల్గా జనరేట్ ఓటీపీ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఆ ఆధార్కి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద ట్యాప్ చేస్తే ఈ సైన్ ఇన్ వచ్చేటప్పటికి సక్సెస్ఫుల్గా అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి మిమ్మల్ని ఇక్కడ 10 సెకండ్స్ ఫేస్ క్యామ్ వీడియో అయితే అడుగుతుంది. మీ ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసుకుని మీ ఫేస్ పడేలాగా, అంటే మీరు పాన్ కార్డ్ ఆధార్ కార్డు ఎవరిదైతే ఇచ్చారో వాళ్ళ ఫేస్ డీటెయిల్గా ఉండేటట్టు అక్కడ మీ పాన్ కార్డ్ని చేతిలో పట్టుకుని ఒక 10 సెకండ్స్ వీడియో అయితే చేయండి. 10 సెకండ్స్ వీడియో చేసి సింపుల్గా అక్కడ ప్రొసీడ్ మీద ట్యాప్ చేస్తే వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది అనమాట. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మిమ్మల్ని ఇక్కడ POA విల్ బి సెంటెడ్ యువర్ రిజిస్టర్ ఈమెయిల్ అని అడుగుతుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సింపుల్గా ప్రొసీడ్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇంతే గైస్, అకౌంట్ అయితే మీకు సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే అయిపోతుందన్నమాట. మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి అలాగే మొబైల్ నెంబర్కి వచ్చేటప్పటికి అక్కడ మీకు
మీ లాగిన్ ఐడి ప్లస్ పాస్వర్డ్ అయితే అక్కడైతే సెండ్ చేస్తారనమాట. లాగిన్ ఐడి పాస్వర్డ్ వచ్చేటప్పటికి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి డైరెక్ట్ మెసేజ్ రూపంలో వస్తుంది, మెయిల్కి కూడా వస్తుంది. తర్వాత మీరు సింపుల్గా యాప్ని ఓపెన్ చేసుకుని లాగిన్లోకి వెళ్ళి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చుకుని లాగిన్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ వచ్చేటప్పటికి మిమ్మల్ని కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. ఇక్కడ కొత్త పాస్వర్డ్ వచ్చేటప్పటికి మీకు నచ్చింది అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఎంపిన్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. ఎంపిన్ అంటే ఏమీ లేదు, మీకు వచ్చేటప్పటికి ప్రతిసారి యాప్ ఓపెన్ చేసినట్టు మిమ్మల్ని ఒక 4 డిజిట్ పిన్ అయితే అడుగుతుందన్నమాట. ఆ 4 డిజిట్ పిన్నే మీరు క్రియేట్ చేసుకోవాలి. అది క్రియేట్ చేసుకుని ప్రొసీడ్ మీద ట్యాప్ చేస్తే మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయిపోతారు. గైస్ ఇక్కడ మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ రావడానికి ఇంచుమించు 24 అవర్స్ టు 2 డేస్ కూడా టైం అయితే పట్టొచ్చు. కాబట్టి కంగారు అయితే పడొద్దు, ఖచ్చితంగా అయితే వస్తుంది. ఒకవేళ మీ అకౌంట్ రిజెక్ట్ అయినా సరే మీకు వచ్చేటప్పటికి అక్కడ డీటెయిల్గా మెన్షన్ అయితే చేస్తారు, మీకు ఇది పలానాది అయితే తప్పు అయింది, దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయండి అని. వెళ్ళి సింపుల్గా అప్లోడ్ అయితే చేసుకోండి, సరిపోతుంది. ఇది గైస్ టోటల్గా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవడం అయితే. ఇప్పుడు మీరు యాప్లో ఎలా రిఫర్ చేయాలో చెప్తాను. గైస్ సింపుల్గా మీరు యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు టాప్లో 3 లైన్స్ అయితే కనపడుతున్నాయి కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మీకు రిఫర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. దీని మీద ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మీకు అయితే చూపిస్తున్నారు డీటెయిల్గా మీరు పర్ రిఫర్కి వచ్చేటప్పటికి 500 రూపాయలు విలువ గల వాల్చర్ అయితే పొందొచ్చని. ఇక్కడ క్లయింట్ కోడ్ అని అడిగింది కదా, ఇక్కడ వచ్చేటప్పటికి మీ యూజర్ ఐడి అని మీకు మెయిల్కి అయితే వస్తుందని చెప్పాను కదా, అది అక్కడ ఎంటర్ చేసి జనరేట్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు వచ్చేటప్పటికి అక్కడ మొత్తం మీ లింక్ అయితే ఇస్తారనమాట. ఆ లింక్ని యూజ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా రిఫర్ చేసినప్పుడు ప్రతి రిఫర్కి కూడా మీకు 500 రూపాయలు గిఫ్ట్ వాల్చర్ మీ మెయిల్కి అయితే వస్తుంది. సింపుల్గా వచ్చిన గిఫ్ట్ వాల్చర్ మీద ప్రొసీడ్ మీద ట్యాప్ చేసుకుని మీకు ఏ గిఫ్ట్ వాల్చర్ కావాలి, అమెజానా, స్విగ్గీయా, లేకపోతే G5, ఊబరా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం అందరూ కూడా అమెజాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్, చాలా యూజ్ అయితే ఉంటుంది. సెలెక్ట్ చేసుకుని సింపుల్గా రెడీని తీసుకుంటే మీకు కోడ్ అయితే ఇస్తారు. తర్వాత సింపుల్గా అమెజాన్ యాప్లోకి వెళ్ళి అక్కడ మీకు అమెజాన్ పే ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే కింద యాడ్ గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా మీ అకౌంట్లోకి 500 రూపాయలు అయితే పొందొచ్చు. టోటల్గా యాప్ అయితే ఇది కేసు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే పర్ రిఫర్ వచ్చేటప్పటికి 500 రూపాయలు అంటే తక్కువ అయితే కాదు. ఇప్పుడు మీకు ఉండే కామన్ డౌట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. ఈ వీడియో చూడగానే మీకు మొదటిగా వచ్చే డౌట్ వచ్చేటప్పటికి ఇది ఒక డీమ్యాట్ అకౌంట్ కదా, మాకు ఎటువంటి ఛార్జెస్ అయినా పడతాయా? గైస్ దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి నో, మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు. ఒకవేళ మీరు ట్రేడింగ్ చేసినా లేకపోతే షేర్లు కొన్నట్టయితే మీకు పర్ ఇయర్ వచ్చేటప్పటికి 550 రూపాయలు ఛార్జెస్ అయితే పడతాయి. లేనట్టయితే కనుక అంటే మీరు ఓన్లీ రెఫర్ పర్పస్ ఈ యాప్ని యూజ్ చేసినట్టయితే మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు. ఒకవేళ ఫ్యూచర్లో వీళ్ళు ఏమైనా ఛార్జెస్ వేస్తామని ఎటువంటి నోటిఫికేషన్ తీసుకొచ్చినా సరే మీరు వచ్చేటప్పటికి ఈ అకౌంట్ని ఆన్లైన్లోనే క్లోజ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ ద్వారా. కాబట్టి ఆ ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి దీని ద్వారా మీరైతే కంగారు అయితే పడాల్సిన అవసరం లేదు, మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు. అది కూడా మీరు ట్రేడింగ్ చేయనంతసేపు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మీకు నేను వీడియోలో చెప్పినట్టు ఇంట్రడ్యూసర్ కోడ్ అని మీ కోడ్ అయితే అక్కడ మీరు రిఫర్ చేసిన వ్యక్తి అయితే ఎంటర్ చేయాలి కదా, అది ఒకవేళ మాకు వాళ్ళకి ఎంటర్ అవ్వకపోతే అంటే ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది, ఫిల్ అవ్వకపోతే మాకు ఎలా తెలుస్తుంది? గైస్ దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి మీరు సింపుల్గా గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ యాంగిల్ బ్రోకింగ్ అని అయితే టైప్ చేసి సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మొదటి వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇలా మీకైతే వస్తుంది. ఇక్కడ మీ నేమ్, మొబైల్ నెంబర్, సిటీ ఎంటర్ చేసుకుని ఓపెన్ అండ్ అకౌంట్ మీద అయితే ట్యాప్ చేయండి. గైస్ ఇది మీరు ఎప్పుడు చేయాలంటే మీ అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయి తర్వాత ఏంటంటే మీకు ఐడి పాస్వర్డ్ కూడా రిసీవ్ అయ్యి మీరు లాగిన్ అయిన ఉన్నప్పుడు అయితే చేయాలి. అప్పుడు నొక్కగానే మీకు వచ్చేటప్పటికి రిఫర్ అండ్ ఎర్న్ పేజ్ వెబ్సైట్లోనే ఓపెన్ అవుతుంది. అక్కడ వచ్చేటప్పటికి మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ లింక్ ఎలా ఉంటుందో కూడా నేను ఒకసారి చెప్తాను. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూపించినట్టు ఆ లింక్ అయితే ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్ లింక్ అనమాట. ఇక్కడ మీ రిఫరల్ కోడ్ వచ్చేటప్పటికి ఇక్కడ రిఫర్ ఈక్వల్ టు పక్క నుంచి ఇది మీ రిఫరల్ కోడ్ అనమాట. గైస్ చూసారు కదా AB4454145 అని చూడండి, అదే మీకు ఇంట్రడ్యూసర్ కోడ్. మీ రిఫరల్కి ఒకవేళ ఆ కోడ్ కనుక అప్లై అవ్వనట్టయితే ఈ కోడ్ని అయితే అప్లై చేయమనండి, సరిపోతుంది, మీకు రిఫర్ సక్సెస్ఫుల్గా కౌంట్ అవుతుంది. గైస్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ వచ్చేటప్పటికి మాకు రిఫర్ చేసిన తర్వాత 500 గిఫ్ట్ వాల్చర్ ఎప్పటికి వస్తుంది? గైస్ మీకు 500 రూపాయలు గిఫ్ట్ వాల్చర్ రావడానికి
10 రోజులు టు 20 రోజులు టైంలో మీ ఈమెయిల్కి అయితే వాళ్ళు డైరెక్ట్గా గిఫ్ట్ వాల్చర్ కోడ్ అయితే సెండ్ చేస్తారో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆ కోడ్ని కాపీ చేసుకుని సింపుల్గా ఏంటంటే మీకు నచ్చిన గిఫ్ట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని ఆ కోడ్ని అయితే రెడీమ్ తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఆ కోడ్ కూడా మీకు మెయిల్కి వస్తుంది. అమెజాన్ అయితే అమెజాన్, లేకపోతే వేరే వెబ్సైట్ అయితే వేరే వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా కోడ్ని మీరు రెడీమ్ తీసుకోవచ్చు. ప్రతి రిఫర్కి 500 ప్రస్తుతానికైతే వస్తుంది. ఒకవేళ ఎటువంటి చేంజెస్ అయినా సరే మీకు డిస్క్రిప్షన్లో ప్లస్ ఏంటంటే కామెంట్ సెక్షన్లో కూడా తెలుగులో రాసి నేనైతే పిన్ అయితే చేస్తాను. గైస్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇది మెయిన్ క్వశ్చన్ మొదటిగా చెప్పాలి ఇది నేను అసలు. గైస్ ఇక్కడ మీ అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? గైస్ ఇక్కడ మీ అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి మీకు చేసిన 4 గంటల టు 48 గంటల లోపు అయితే మీకు ఐడి అండ్ పాస్వర్డ్ మీ మెయిల్కి అయితే సెండ్ చేస్తారు. ఒకవేళ ఇలా రానట్టయితే కనుక మీకు వచ్చేటప్పటికి ఎందుకు రాలేదు, ఎందుకు అకౌంట్ క్రియేట్ అవ్వలేదు అన్న దాని గురించి రీజన్ కూడా మీ మెయిల్కి అయితే సెండ్ చేస్తారు. గైస్ ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు రిఫర్ చేసిన వ్యక్తుల ఇన్కమ్ కనుక మీకు రానట్టయితే 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, ఇంకా నాకు గిఫ్ట్ వాల్చర్ రాలేదు, నేను సక్సెస్ఫుల్గా రిఫర్ చేశాను అనుకుంటే కనుక మీకు ఇంకా రాలేనట్టయితే మీరేం చేయాలంటే ఇక్కడ మీకు వచ్చేటప్పటికి యాప్ని ఓపెన్ చేసిన తర్వాత టాప్లో 3 లైన్స్ అయితే కనపడతాయి కదా, అక్కడ మీకు ఫోన్ ఐకాన్ నుండి అక్కడ మీకు కాంటాక్ట్ అస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్గా మీకు మొబైల్ నెంబర్ వస్తుంది, అలాగే మెయిల్ ఐడి కూడా వస్తుంది. దాని ద్వారా మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ రిఫరల్ ఇన్కమ్ ఒకవేళ కౌంట్ అవ్వకపోతే కౌంట్ అవ్వట్లేదని చెప్పి అక్కడ మీరు రేజ్ అయితే చేయొచ్చు అనమాట. అప్పుడు మీకు వెంటనే వాళ్ళు అయితే సెండ్ చేస్తారు. టోటల్గా వెబ్సైట్ అయితే ఇది గైస్. మీకైతే ఏంజల్ బ్రోకింగ్ యాప్ గురించి టోటల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అలానే మీరు కనుక ఎప్పటివరకు అప్స్టాక్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకున్నట్టయితే పక్కాగా అప్స్టాక్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోండి. పర్ రెఫర్కి డైరెక్ట్గా 500 రూపాయలు బ్యాంక్ క్యాష్ అయితే ఇస్తున్నారు. ఈ వీడియో వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు ఏమాత్రం నచ్చినా సరే పక్కాగా వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ వచ్చేటప్పటికి వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.